సో సారీ, నేను ఏంటంటే ఇంకా ఆ, ఏమంటారు చెప్ దాన్ని? సో సో నేను టాపిక్స్ ఏవైతే చెప్పామో మీకు హ్మ్. ఆల్రెడీ ఉంది. సో ఆమ్, ఈ గూగుల్ వీడియో చాట్ యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే ఇది 1 అవర్ కాకుండా ముందు ఎండ్ అయిపోతుంది. సో మీకు టీమ్స్ ఐడియా ఉంది మేడం? టీమ్స్ యూజ్ చేస్తానండి. ఆహా! టీమ్స్ యూజ్ చేస్తారా? అయితే నెక్స్ట్ వీక్ ఆ! నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి గానీ, నెక్స్ట్ తర్వాత క్లాస్ నుంచి గానీ టీమ్స్ యూజ్ చేద్దాం. సో, ఆహ్, హ్మ్. లెట్స్ స్టార్ట్స్ విత్ నాకీ లింక్స్ అన్నీ ఒకసారి షేర్ చేస్తారా అండి? ఇఫ్ యూ డోంట్ మైండ్. మీకు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం కన్వర్జేషన్‌లో ఉన్నదంతా మీకు వీడియో రూపంలో ఉంటది మేడం. ఓకే. సో, మీరు నేను పంపించిన వీడియో చూస్తే అయిపోద్ది క్లాస్. సో, మీకు వేరియబుల్స్ మీద ఏమైనా డౌట్ ఉందా మేడం? అహా! లేదండి. సో, క్లియర్‌గానే ఉంది. క్లియర్‌గా ఉంది. ఇంకోటేంటంటే, నేను హ్మ్. మీకు వాట్సాప్ నెంబర్ తీసుకున్నాను. నేనే మెసేజ్ పెట్టాను గుడ్ మార్నింగ్ మేడం అని. మీకు ఆ! వాట్సాప్‌లోని ఏవేవి ప్రిపేర్ అవుతామో అంటే టాపిక్స్ నెక్స్ట్ డే ఏం చెప్తానో, ఆ తర్వాత రోజు ఏం చెప్తానో, ఆ! సో, అనేవి ఫస్ట్ నుంచి పెడతాను. అయితే మీకు వేరియబుల్స్ గురించి గానీ, ఆపరేటర్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. మ్యాథ్ ఆపరేటర్స్ ప్లస్, మైనస్, హ్మ్. సబ్ట్రాక్షన్, అడిషన్, అది. మల్టిప్లికేషన్. సో, హ్మ్. వీటి మీద ఐడియా ఉంది కదా మేడం కంప్లీట్‌గా? ఆ! అది ఐడియా ఉందండి. ఓకే మేడం. సో, ఆహ్, ఇంకొకటేంటంటే హ్మ్, ఆహ్, సో, ప్రింటింగ్, ఇన్‌పుటింగ్ ఐడియా ఉంది మేడం. ప్రింటింగు, ఇన్‌పుటింగు నేను చెప్పినవి. ప్రింట్ అనేది అర్థమైందండి. ఇన్‌పుట్ అంటే జస్ట్ వాల్యూ ఇస్తాం కదండీ! అది మనం. అంటే అదొక్కసారి చెప్తారా? ఆహ్, సో, మీకు అంటే నిన్న ఏంటయిందంటే, ఈ స్పీడ్‌గా వెళ్ళిపోవడం వల్ల ఆహ్, మీకు అది నేను చెప్పలేదు. అంటే నిన్న స్పీడ్‌గా చెప్పడం వల్ల ఆ! ఏంటయిందంటే అంటే లాస్ట్ మూమెంట్‌లో ఒక్కటే స్పీడ్ ఎళ్లారు. ఫస్ట్ నుంచి అయితే చాలా క్లియర్‌గానే ఉందండి. థాంక్స్ మేడం. లాస్ట్ నేనింకా ఆ! చాలా స్పీడ్‌గా చెప్పేసానేమో అనుకున్నాను ఫస్ట్ నుంచిని. లేదండి. ఆహా! లేదు. క్లియర్‌గానే అర్థమైంది. లాస్ట్ ఒక్కటి అంటే కొంచెం టైం అయిపోతుంది కదా! అని చెప్పి మీ డౌట్స్ అన్నీ క్లియర్‌గా అడిగారు. నాకది నచ్చిందండి నిజంగా. హ్మ్. థాంక్స్ మేడం. మీ పాజిటివ్ రెస్పాన్స్. సో, ఇప్పుడు అంటే ప్రింట్ గురించి చూసాం కదా! నిన్న ఆల్రెడీ హ్మ్. ఒక సమ్ ఒకటి అది నేను చేయలేదు. టైం అయిపోతుందనేసి నేను జస్ట్ రివ్యూ ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తారేమో అని. అయితే ఇప్పుడు ఓకే. మనం ఇన్‌పుట్ ఫంక్షన్ అనేసి ఆహ్, దీని గురించి నేర్చుకుంటాం మేడం. సో, ఇన్‌పుట్ ఓకే. ఫంక్షన్ ఏంటంటే ఇట్ అలౌస్ యూజర్ టు ఇన్పుట్ ద వాల్యూ. అంటే ఇదేం చేస్తుందంటే యూజర్‌ని ప్రాంప్ట్ అనేది అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఎవరంటే మనం. హ్మ్. సో, ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ ఓన్లీ రిటర్న్స్ స్ట్రింగ్. సో, ఇట్ ఓకే. ఓన్లీ రిటర్న్స్ స్ట్రింగ్ అని. ఓకే మేడం. హ్మ్. ఇట్ ఓన్లీ రిటర్న్ ఓకే. స్ట్రింగ్. ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఆమ్, ఇటు ఇటు అలౌ యూజర్ టు ఆస్క్ పుట్ ద వాల్యూ అనేసి అంటే మనల్ని అడుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 6, ఈ రెండు యాడ్ చేస్తే 5 + 6 11 అని వస్తుంది. మనం ముందే డిక్లేర్ చేసేస్తాం, అసైనింగ్ చేసాం వాల్యూస్. కానీ ఇలా కాదు. ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే ఆమ్, మనల్ని అడుగుతుంది. సో, మనం నచ్చిన వాల్యూని మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఓకే. అలా అన్నట్టుగా. సో, ఆమ్, ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాను మేడం. ఇన్పుట్ ఫంక్షన్‌లోని హ్మ్. ప్లీజ్ ప్రింట్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే మేడం. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ ఓకే. చేశాననుకోండి. సో, రన్ చేస్తే ఏంటవుతదంటే, సో, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అనగానే ఇక్కడ నేమ్ అని వచ్చింది. సో, నేను ఇక్కడ హ్మ్. వినోద్ అని ఇచ్చాననుకోండి. ఎంటర్ చేశాననుకోండి. సో, ఇలా ఉండిపోయింది.
సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అనేసి. సో ఆ! మనం ఇక్కడ ఏ నేమ్ అయినా అంటే మామూలుగా ఇందాకలా ఫస్ట్‌లో చూసుకున్నట్టుగా అయితే ఆహ్, వంశీ. సో ఇక్కడ మనం నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు మేడం. అంటే ఇక్కడ మనం ఏంటంటే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని మనం ముందంతా ఎలా రాసామంటే ఒక ప్రోగ్రామింగ్‌ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మళ్ళీ అసైన్ ఎక్స్ చేసేవాళ్ళం మనం. ఎక్స్ వై ఈక్వల్ టు సమ్ రాము అనుకున్నాను అనుకోండి. నేను వైని కాల్ చేశాను అనుకోండి ఇలా. సో ఇక్కడ ఏమైందంటే ఎర్రర్ వచ్చింది నేమ్ ఎర్రర్ అని. ఎందుకంటే సో వై ఈక్వల్ టు రాము ఇక్కడ 2 రాము ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఇప్పుడు ఈ 2 ఇలా ఉంది. సో హ్మ్. సో ఇప్పుడు నేను వేరే సెల్ తీసుకుంటాను. సెల్ తీసుకుని వై ఈజ్ ఈక్వల్ టు రాము అన్నాను అనుకోండి. ఈ రాము అనేది డిఫైన్డ్ అవ్వలే. ఎందుకు డిఫైన్ అవ్వలేదంటే రాము అనేది ఒక టెక్స్ట్ అది. టెక్స్ట్‌ని మనం ఎప్పుడు ఎలా స్టోర్ చేయాలి? స్ట్రింగ్‌లోనే స్టోర్ స్ట్రింగ్‌లోనే. చేయాలి. అంటే సింగిల్ కోట్ గానీ లేదంటే డబుల్ కోట్. డబుల్ కోట్స్‌లోనే యూజ్ చేయాలి. ఎప్పుడు అంటే స్ట్రింగ్ అంటే ఈ కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ లెటర్స్ అలాగా. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ వినోద్ అని ఇచ్చాను అనుకోండి. హ్మ్. ఇప్పుడు నేను వైని ప్రింట్ చేశాను అనుకోండి. ఇక్కడ వినోద్ వచ్చింది. ఇప్పుడు వేరే సెల్‌కి వెళ్ళాను. వేరే సెల్‌కి వెళ్ళేటప్పుడు నేను ఏంటంటే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇందులో ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. హ్మ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓకే మేడం. ఓకే. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేసి ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే సపోజ్ నేను ఇలా ఇస్తాను వినోద్ అని స్పేస్ ఒకసారి ఇక్కడ ఇచ్చి సో వెంటనే మనం అక్కడ వాల్యూ రన్నింగ్లో ఉండేటప్పుడు మనం ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వినోద్ కే అని ఇచ్చాను అనుకోండి. సో వాట్ ఈజ్ యువర్ నేమ్? వినోద్ కే అనేసి. సో ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే ఇక్కడ మనం అసైన్ చేయాలి అంటే హార్డ్ కోడ్ చేయాలి. ఇక్కడ చేయవసరం లేదు. మనం ఎప్పుడు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఏం చేయాలన్నా సరే అది చేయొచ్చు. సో అలాగే ఇక్కడ ఒక డౌట్ అండి. అంటే ఇప్పుడు ఎక్స్‌కి మనం అసైన్ చేసాం కదా! ఎక్స్ ఈక్వల్ టు అని రాదా అండి ఇక్కడ? అంటే ఎక్స్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాదు మేడం. ఎందుకంటే ఓకే. ఇక్కడ హ్మ్. ఈ ప్రాంప్టే వస్తుంది అది కాల్ చేస్తే. యాక్చువల్గా ఈ ప్రాంప్ట్ నేను ఇక్కడ ఇది కాపీ చేస్తా. సో దీని మీద ఒక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. సో హ్మ్. మ్యాథ్లో మీకు ఒక ఐడియా ఉంటుంది. మనం అంటే చిన్నప్పుడు అదే 10థ్‌లో ఉండేటప్పుడు కానీ మిగతా మ్యాథ్లో యూజ్ చేస్తాం. పైథాగరస్ థియరం ఐడియా ఉంది కదా మేడం. ఆ! ఐడియా ఉందండి. లిటిల్ బిట్ కొంచెం ఒకసారి సో ఇది పైథాగరస్ థియరం అనుకోండి మేడం. ఆ! ఓకే మేడం. ఈ పైథాగరస్ థియరంలోని ఒకటి ఆపోజిట్ సైడ్, ఇంకోటి అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్. ఇది ఆ! ఓకే. ఏ, ఇది బి, బి. సి. ఓకే మేడం. హ్మ్. ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి ఈక్వల్ టు స్క్వేర్. సి స్క్వేర్. ఓకే. ఆ! గాట్ ఇట్ అండి. సో అంటే పైథాగరస్ థియరంలో ఏంటంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. అంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఇక్కడ ప్రోగ్రామింగ్లో స్క్వేర్ని ఎలా రాస్తాం అని చెప్పాను. పవర్ అంటే 2 స్టార్స్ ఉంటాయి అన్నాను. 2 స్టార్స్. దీన్ని యాస్ట్రిక్ అంటాం. మీకు ఐడియా ఉంది కదా మేడం నిన్న చెప్పింది. ఆ! అవునండి. సో నేనేం చేస్తానంటే మీకు డిజైన్ చేసిన కోర్సులో కొంతవరకు సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ చేసి ఒక 5 వరకు అప్పుడు ఫుల్ స్టాక్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే. సో మనం కవర్ చేసే అన్ని టాపిక్స్ ఫుల్ స్టాక్లో ఉంటాయి. సో ఈ సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఏంటవుతుందంటే మీకు మంచి ఇంకా అడ్వాంటేజ్గా ఉంటుంది. అంటే బేసిక్స్ అయిపోయిన తర్వాత అన్ని ప్రాజెక్ట్సే ఉంటాయి. ఇందులో ఒక 30 ప్రాజెక్ట్స్ ఉంటాయి అనుకుంటాను. సో ఇందులో నాకు తెలిసి నేను ఈ కోర్సులో 30 ప్రాజెక్ట్స్ ఉంటాయి.
మీకు జస్ట్ 5 చెప్పి అప్పుడు ఫుల్ స్టాక్‌లో 100 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవి చేయిస్తాను. ఓకే. సో, సో, ఇప్పుడు కంప్లీట్‌గా ఫైనల్లీ అయితే నేను ఫుల్ స్టాకే నేర్చుకుంటాను కదండీ! ఫుల్ స్టాక్ మేడం. ఫుల్ స్టాక్ ప్లస్ దాంతోటే మీకు ఇంకా మీరిప్పుడు సపోజ్ గూగుల్ గానీ ఆహ్, లేదంటే ఫేస్‌బుక్ గానీ, హలో. అమెజాన్ గానీ ఇలాంటి కంపెనీస్‌కి ఏమైనా ప్రిపేర్ అవుదాం అనుకున్నారనుకోండి. హ్మ్. సో, దానికి గూడా నేను డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనేవి టాపిక్స్ వినే ఉంటారు మేడం మీరు. ఆ! విన్నానండి. అల్గారిథమ్ స్టేటస్ ఆ! స్ట్రక్చర్స్. ఆ టాపిక్స్ గూడా నేను నిన్న సార్‌తో మాట్లాడి యాడ్ చేశాను. యాక్చువల్‌గా అది నేను సెపరేట్ టాపికే చెప్పేవాడిని. ఎందుకంటే ఫుల్ స్టాక్ అంటే మీరు ఇంకా ఇది నేర్చుకున్నారనుకోండి, మీరు ఏ హ్మ్. కంపెనీస్‌కి ఏ జాబ్స్‌కి అప్లై చేసినా దే విల్ హైర్ యూ అనేసి. ఓకే. సో, ఆహ్, నేనింకా హోంవర్క్ అవి అప్‌లోడ్ చేయలేదు. క్యాన్వాస్ మీకు సార్ లింక్ పంపించారు మేడం. ఆ! లేదు. ఇప్పటి వరకైతే గూగుల్ మీట్ ఒక్కటే వచ్చింది నాకు. ఆ! క్యాన్వాస్ అనేది నేను అప్‌లోడ్ చేసే హోంవర్క్స్ అదొక వెబ్‌సైట్. అందులో మీరు ఎన్రోల్ అయితే అప్పుడు మీరు నాకు అఫీషియల్‌గా ఒక స్టూడెంట్ లెక్క ఉంటారు. ఓకే. సో, అందులో ఎన్రోల్ అవ్వడం వల్ల ఏటవుతదంటే, నాకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుస్తది. తర్వాత మీరు ఏమి నేర్చుకున్నారో దాని గురించి డైలీ హోంవర్క్ ఉంటది మేడం. ఒక 8 అవర్స్ ఉంటది బేసిక్స్ అయిపోయిన తర్వాత. కంగారు పడవసరం లేదు మేడం. మీకు రాకపోతే హ్మ్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మాత్రం మీరు చేస్తూ ఉండండి. సో, ఇప్పుడు నేను దీని మీద ఒక ప్రాబ్లమ్ చెప్తాను మేడం. మీకు అర్థమైంది కదా మేడం హైపోటెనస్ స్క్వేర్ పైథాగరస్‌లో. ఆ! అర్థమైందండి. ఇప్పుడు పైథాగర్ థియరమ్‌లో అండి ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. సి స్క్వేర్. సో దీన్ని ఏమంటారు మేడం ఇలాగ పౌండ్ సైన్ని నేను చెప్పాను మీకు గుర్తుంది మేడం. ఆ! యాస్ట్రిక్ అండి. యాస్ట్రిక్ అది. సో దాన్ని హ్మ్. ప్రోగ్రామింగ్లోని కామెంట్ అంటాం మేడం. ఓకే. కామెంట్ అంటే అది టెక్స్ట్ అది మనం ఏదైతే మన టెక్స్ట్ అండర్‌స్టాండింగ్ పర్పస్. అది చదవదు మనం చదువుకోవడానికి. సో మనం దాన్ని ప్రింట్ ఓకే. చేయం. సో హ్మ్. టు హ్యూమన్ టు రీడ్ అనేసి. ఇప్పుడు నేను ఒక ఓకే. ప్రాబ్లం ఇస్తున్నాను మేడం. గెట్ టూ నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్. సో ఫ్రమ్ ద యూజర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి నెంబర్ని, అప్పుడు మనం ఏ మెథడ్ యూస్ చేయాలని ఇన్పుట్. చెప్పాను? ఇన్పుట్ ఫంక్షన్ ఇన్పుట్. ఫ్రమ్ హ్మ్. ద యూజర్. అవేంటి? ఏ కామా బి. బి. హ్మ్. కంప్యూట్ ప్రింట్ ద లెంగ్త్ ఆఫ్ సైడ్ సి. ఓకే. సో ఇప్పుడు మనకి తెలుసు అంటే పైథాగరస్ థియరం మనం ఎలా చేస్తాం అనేసి. సో సైడ్ హ్మ్. స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హై హైపోటెనస్ ఓకే. సో స్క్వేర్. నేను ఇప్పుడు సైడ్ 1 అని తీసుకుంటాను. సైడ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సైడ్ 1లోని లెంగ్త్ ఆఫ్ సైడ్ ఏ అని రాస్తాను. హ్మ్. సో ఇది స్ట్రింగ్ కాబట్టి లెంగ్త్ ఆఫ్ సైడ్ ఏ. ఓకే మేడం. ఓకే. సో హ్మ్. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తుందని చెప్పాను మేడం మీకు స్టార్టింగ్. ఇట్ ఓన్లీ రిటర్న్ స్ట్రింగ్ అనేసి. థింగ్. ఆ! అందుకే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మొత్తం అంతటిని కాపీ చేసి ప్రోగ్రామింగ్లో ఎప్పుడైనా మనం కాపీ చేస్తే మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఆమ్, తప్పు రాసేస్తాం. సో ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని ఫ్లోట్ కింద మార్చాను. అంటే దీన్ని ఏమంటాం అంటే టైప్ కాస్టింగ్ అంటాం. సో స్ట్రింగ్ని కాస్త ఇది టైప్ కాస్టింగ్ అంటే మన ఫ్లోట్ అంటే తెలుసు కదా మేడం నిన్న చెప్పాం కదా డెసిమల్స్ ఆ! ఉంటాయి. డెసిమల్స్. ఆ, అలా డెసిమల్స్లోకి మార్చేసుకుంటాం. ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడైనా సరే నెంబర్స్ ఎప్పుడు ఇంటీజర్స్లో ఉంటాయని ఇంటి చెప్పలేం. ఓకే. సో హ్మ్. ఒక్కొక్కసారి డెసిమల్స్లో కూడా ఉంటాయి. సో మనం ఇచ్చే ప్రాబ్లమ్ని బట్టి అవతల యూజర్ ఏదైతే ఇస్తారో అది ఒక్కొక్కసారి ఏ 5.5 అని బి 4.5 అని ఇచ్చారనుకోండి అప్పుడు వాల్యూ డిఫరెంట్గా వస్తుంది. అందుకే ఫ్లోట్ యూజ్ చేయడం ఎప్పుడు సేఫ్. ఓకే. సో దీన్ని మళ్ళీ కాపీ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సైడ్ సైడ్ 2. ఈ సైడ్ 1ని
ఇక్కడ చిన్న మాడిఫై చేస్తున్నా 2 అని. ఇక్కడ దీన్ని బి. హ్మ్. బి అని చేస్తున్నాను మేడం. సో ఇప్పుడు సైడ్ మనకి సైడ్ 3 అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. సైడ్ 3 ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ కదా మేడం. సైడ్ 1 స్క్వేర్ ఆ! ప్లస్ పవర్. సైడ్ 2 స్క్వేర్. సో అర్థమైంది మేడం. ఓకే. ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ సైడ్ 1 పవర్ 2 అంటే సైడ్ 1 పవర్ ఓకే. ఓకే. గాట్ ఇట్ అండి. అంటే ఇది సైడ్ సో 1 స్క్వేర్ అంటే లెట్స్ సే ఏ స్క్వేర్ అనుకుందాం మేడం. మన ఆ! ప్రాబ్లం ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. సో సి స్క్వేర్. ఓకే. ఇప్పుడు మనం అంటే దీన్నంతటిని మనం హ్మ్. దేని కింద కన్వర్ట్ చేసుకోవాలంటే సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. హ్మ్. దీన్ని నేను ఇలా కాపీ చేసేస్తాను. కాపీ చేసేసి ఇక్కడ ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్లో ఇది పెడతాను మేడం. సో సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. సో ఇక్కడ హ్మ్. మొత్తానికి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1/2 చేస్తాను మేడం. సో 1/2 అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ మీనింగ్ ఏంటంటే ఆ! 1/2 అని. ఓకే. సో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి బి స్క్వేర్ స్క్వేర్. ఈక్వల్ టు సి స్క్వేర్. సి. ఇప్పుడు సి స్క్వేర్ చేయలేం మనం సైడ్ క్యూబ్ని. అందుకే నేను ఏం చేశానంటే హ్మ్. వీటికి రూట్ పెట్టాను. సో రూట్ అంటే మీనింగ్ ఏంటంటే 1/2 అని. ఏ స్క్వేర్ ప్లస్ బి ఆ! స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని. సి. సో ఓకే. సి. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే మామూలుగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి స్క్వేర్ హోల్ టు ద పవర్ 1/2 హ్మ్. ఈక్వల్ టు సి. సో రెండు ఒకే మీనింగ్ మేడం. స్క్వేర్ రూట్ అంటే ఓకే. 1/2 అని. సో ఇప్పుడు ఆమ్, మనం రాసిన దాంట్లోని అయితే ఇక్కడ చూడండి దీనికి సైడ్ 1 స్క్వేర్ సైడ్ 2 స్క్వేర్ ఇచ్చారు కదా మేడం. ఇక్కడ నేనేం అవును. చేశానంటే ఆ, ఇది మళ్ళీ ఇదంతా ఒకసారి మీకు మామూలుగా మనకి సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ సైడ్ 1 స్క్వేర్ని సైడ్ 2 స్క్వేర్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇది ఇలా హ్మ్. రాసాను. ఇది సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇప్పుడు దీనికి పవర్ అంటే 2 స్టార్స్ పెడతాం కదా మేడం. అవును. సో దీన్ని మనం ఎలా రాసుకుంటుంటే 1/2 అని రాశాను మేడం. ఇప్పుడు అర్థమైంది మేడం. సో ఓకే. సైడ్ 1 స్క్వేర్ యాహ్! అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది. సో హ్మ్. మళ్ళీ అవును. బ్రాకెట్ పెట్టాను ఇక్కడ హ్మ్. చూడండి కంప్లీట్గా బ్రాకెట్ పెట్టి ఈ స్టార్ అనేది ఈ పైన మనం సైడ్. ఎలా రాయాలంటే ఆహా! స్టార్ పవర్ 1/2 కదా మేడం ప్రోగ్రామింగ్లోని. అవును. హ్మ్. సో సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ ద లెంగ్త్ ఆఫ్ సైడ్ 3. సైడ్ సి సైడ్ 3 అనుకున్నా సి అనుకున్నా. ఎందుకంటే మనం టెక్స్ట్లో సి అనుకున్నాం కాబట్టి ఈజ్ అంటే ఒక ఫార్మేట్గా ఉంటుందని సి. సో దీనికి బయటకు ఓకే. వచ్చిన తర్వాత ప్లస్ ఎస్టీఆర్ ఆఫ్ సైడ్ 3. ఎందుకు స్ట్రింగ్ అనేది యూజ్ చేసామంటే ఈ టెక్స్ట్ ఇది స్ట్రింగ్ టైప్ కదా మేడం. అవును. సో దీన్నంతటిని మనం స్ట్రింగ్లో ఉన్నాం కాబట్టి రెండింటిని యాడ్ చేసేస్తాం. అందుకే స్ట్రింగ్ టైప్లో నేను దీన్ని చేంజ్ చేశాను. ఎందుకంటే ఇవి రెండు ఫ్లోట్ ఉన్నాయి. దీన్ని మనం స్ట్రింగ్ టైప్లో చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ టైపు. సో ఇక్కడ ప్లస్ అనేది యాడ్ చేసుకున్నాం. దీన్ని ఏమంటారంటే కంకాటినేషన్. యాడింగ్ 2 స్ట్రింగ్స్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఏ కంకాటినేషన్. ద ప్లస్ సైన్ ఏమంటారంటే కంకాటినేషన్ అంటాం. కంకాటినేషన్. సపోజ్ ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేశాను అనుకో మేడం. హ్మ్.
సో ఇంటర్నెట్ స్లోగా ఉంది మేడం. ఇట్స్ ఓకే అండి. మేబీ ఈ సెల్ ఇక్కడున్న ఈ సెల్ రిమూవ్ చేసేస్తాను. ఇది కూడా రిమూవ్ చేసేస్తాను. కమాన్. వచ్చింది కదండి లెంత్ ఆఫ్ సైడ్లో వచ్చింది మేడం. నేను అంటే రీలోడ్ అన్నీ చేసి వస్తాయి ఒకటే అంటే వన్ బై వన్. లెంగ్త్ ఆఫ్ సైడ్ ఏ అని వస్తుంది ఫస్ట్. అబ్బా పర్లేదండి, ఒక్కొక్కసారి అలా అవుతుంది అంతే. టైం అయిపోతుంది మేడం. మీకు మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నారు సార్. ఏంటి మేడం? ఇవాళ హాలిడే అండి. ఓకే మేడం. ఇప్పుడు నేను ఒక ఫ్యూ మినిట్స్ లేట్ అయినా పర్లేదు కదా మేడం? పర్లేదు ఇవాళ. ఓకే మేడం. సో మీన్వైల్ ఒక డౌట్ ఉందండి, క్లియర్ చేస్తా. అంటే ఇప్పుడు మనం ఒకవేళ కంపెనీకి వెళ్తే కోడ్ అనేది డిఫాల్ట్ ఉంటుంది, మనం చేంజెస్ చేస్తామా లేదంటే మనం కోడ్ స్క్రాచ్ నుంచి రాయాల్సి ఉంటుందా అండి? అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ మేడం. కొన్ని కంపెనీస్ మెయిన్ పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఒక క్వశ్చన్స్ ఇచ్చి మీకు అది సాల్వ్ చేయమంటారు మేడం. ఓకే. సో సపోజ్ ఇక్కడ ఇది అబ్బా సారీ. ఓకే మేడం. సో ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. లెట్స్ ఇక్కడ 3 స్క్వేర్ 3 అని యూజ్ చేశాను అనుకోండి మేడం. లెంగ్త్ ఆఫ్ సైడ్ ఏ. సో ఇక్కడ లెంగ్త్ ఆఫ్ సైడ్ ఏకి 3 అని, బికి 4. సో ద లెంగ్త్ ఆఫ్ సైడ్ సి ఈక్వల్ 5. కరెక్ట్ వచ్చింది మేడం. సో ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ సైడ్ ఏ వాట్ ఈజ్ ఏ స్క్వేర్ మేడం? ఇప్పుడు మనం ఏ ఎంటర్ చేసాం, ఏ అనేది తీసుకుంటుంది స్ట్రింగ్ టైప్ని, దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసింది. చూడండి మనకి అవుట్పుట్ కూడా ఫ్లోట్లో వచ్చింది 0.0లో. ఇక్కడ 3 అనేది 3 స్క్వేర్. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9. సో ఇక్కడ 9 వచ్చింది అనుకోండి మేడం. 4 స్క్వేర్ అంటే 16. 9 + 16 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. సో అలా ఇప్పుడు మళ్ళీ మీరు ఒక ట్రై చేయండి మేడం. మీరు ఏదైనా వాల్యూ. సో ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారు అనుకోండి మేడం, ఓకే వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ అని, మీరు వెంటనే దీన్ని రాసి చూపించవచ్చు. గెట్ 2 నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్ ఏ కమా బి అనేసి కంప్యూట్ ప్రింట్ ద లెంగ్త్ ఆఫ్ సైడ్ సి అన్నారు. ఇక్కడ 2 మేడం. 2 స్క్వేర్ అంటే ఓకే. బి 4. మనకి ఇంకొకటి ఏదైనా తీసుకోండి మేడం, ర్యాండమ్ నెంబర్, అదే కావాలని లేదు, లాస్ట్లో ఏదో వస్తుంది అది. సో 2 8 తీసుకుంటే 64, 9 81, 36, 5. సో నేను 4 తీసుకుంటాను. సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వచ్చిందంటే 4.471 ఎంత వచ్చింది ఆ రెండు స్క్వేర్ చేస్తే. సో ఇది ఇన్పుట్ ఫంక్షన్ గురించి మేడం. సో ఇన్పుట్ ఫంక్షన్ గురించి. సో ఇది ఇన్పుట్ ఫంక్షన్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి మేడం. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా మేడం? ఇక్కడ మీకు ఈ లైన్లో ఏదైనా కోడ్లో అర్థం అవ్వకపోతే అడగండి మేడం. లేదండి, అర్థమైంది. కానీ ఒకటండి, ఈ ఫంక్షన్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదండి. ఇన్పుట్ ఫంక్షన్, ఆ తర్వాత ఈ ప్రింట్ ఫంక్షన్, అలాంటివన్నీ మనమే గుర్తుపెట్టుకోవాలి మేడం. అంటే ఇప్పుడు మీరు పెద్ద కంపెనీస్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే ఓపెన్ బుక్ అని చెప్తారు మేడం. అప్పుడు గూగులింగ్ చేయొచ్చు మీరు. ఓకే అండి. సో అది ప్రాబ్లం. సో మీకు నేను ఇచ్చే ప్రాజెక్ట్స్ అంటే మీకు ఒకటి చూపిస్తాను మేడం. సో ఇగోండి నేను చెప్పే కోర్సు ఇప్పుడు జావా, AWS, పైథాన్.
సో ఈ 3 పైథాన్‌లోని చెప్తారా? ఏంటి మేడం? మీరు 3 కోర్సెస్ చెప్తారా అండి? ఓకే. 3 చాలా చెప్తాను మేడం. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్‌లోని చాలా ఉన్నాయి అన్నీ చెప్తాను. సో ఇప్పుడు ఓకే. ఇక్కడ రమ్య మేడం గారు నిన్న ఆవిడ పాపం 3 క్లాసుల్లోని ఉన్నారని నేను తీసేసాను. సో హ్మ్. మిగతా వాళ్ళని కూడా ఫ్రమ్ ద కోర్స్ అని. సో వీళ్ళు వస్తానన్నారు రేపటి నుండి. మర్చ హ్మ్. శ్రీనాథ్ అని తెలీదు. సో ఈరోజు వచ్చారు తను. అయితే మీరు క్లాస్‌కి ఎప్పుడైతే ఎన్రోల్ అవుతారో మేడం, అప్పుడు మీ నేమ్ ఇక్కడ వస్తది. సో మీ హ్మ్. నేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను జావాలోకి వెళ్ళినప్పుడు మీకు జావాలో చూపిస్తున్నాను ఎలా ఉంటదనేసి. హ్మ్. అసైన్‌మెంట్స్‌కి వచ్చారనుకోండి, ఇలా అసైన్‌మెంట్స్ ఉంటాయి మేడం. ఓకే. డ్యూ డేట్‌తో డైలీ సహా. టాస్క్ కదండీ ఇవి? ఏంటి మేడం? డైలీ టాస్క్ కదండీ ఇవి? అంటే 4 టైమ్స్ ఉంటది మేడం వారానికి. అదే పెద్ద పెద్ద ఓకే. ప్రాజెక్ట్స్ అనుకోండి 2, 1 ఇస్తాను. అంటే మనం హ్మ్. 100 ప్రాజెక్ట్స్ చేయవసరం లేదు మేడం. చేసింది కరెక్ట్‌గా చేసి అంటే మీకు చేయడం వస్తే సరిపోద్ది మేడం. ఓకే. అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ అంటారా? కాన్ఫిడెన్స్ వచ్చి అంతేనా? ఎలా హ్మ్. చేయగలుగుతాం అనేది. అంటే ఓకే. మీరు చేయగలరన్న ఒక నమ్మకం మీలో ఏర్పడితే హ్మ్. అంతే మేడం చాలు. మీకు కావాల్సిందేంటంటే ఒక నమ్మకం. నేను ఓకే. చెయ్యగలను అనేసి. హ్మ్. 144 ప్లస్ 5 10. యాహ్! సో, ఆ! 144 అంటే 12 స్క్వేర్ 144. 5 అంటే 25. 25. 144 ప్లస్ 25 అంటే 169. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13. ఓకే. హ్మ్. ఓకే మేడం. సో, అది చిన్న ప్రాబ్లమ్. ఆహ్, ఇప్పుడు ఆహ్, సో, ఇంకొకటేంటంటే మీకు నిన్న చెప్పిన క్లాస్‌లోని మీకు కొన్ని విషయాలు డిస్కస్ చేశాను మేడం. అందులో హ్మ్. ఆహ్, అంటే ఇప్పుడు సరే మీకు ఇక్కడ వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలా చెక్ చేసుకోండి. పర్సెంటేజ్ ఆపరేటర్ డబ్ల్యూహెచ్ఓ హూజ్ అని రాస్తే ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసినట్టుగా అయితే మనం ఏ టైప్ వేరియబుల్ యూజ్ చేసాం మొత్తం అన్నీ ఏంటి ఫ్లోట్ అనేవి హ్మ్. మొత్తం అన్నీ ఫ్లోట్ టైప్ ఈవెన్ ఇది హ్మ్. కూడా ఫ్లోట్ టైపే. ఆ! సైడ్ 3. సో ఈ రెండు ఫ్లోట్ ఇది కూడా ఫ్లోట్. సో మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఫ్లోట్లో వచ్చింది. సో ఓకే. సో నిన్న మీకు ఒక విషయం చెప్పాను మేడం లిస్ట్ గురించి హ్మ్. 3 పాయింట్స్ చెప్పాను. సో ఇప్పుడు దాని మీద డీటెయిల్‌గా వెళ్దాం. ఓకే. లిస్ట్ అనే దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిస్ట్‌లో 3 ఉంటాయి మేడం. ఒకటి ఆర్డర్డ్, 2 మ్యూటబుల్, 3 అలో డూప్లికేట్స్. హ్మ్. ఆర్డర్డ్ అంటే దే మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని. సో ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్. ఆర్డర్డ్ అంటే ఇవి ఏం చేస్తాయంటే దే మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్. సెకండ్ వన్ ఏంటంటే మ్యూటబుల్ అంటే మనకు తెలిసింది కదా మేడం. హ్మ్. ఫిక్స్డ్ ఐటమ్స్ కెన్ బి చేంజ్డ్ కాన్సెప్ట్. హ్మ్. ఆఫ్టర్ క్రియేషన్. సో మ్యాక్సిమం మీరు ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ అడిగితే అది. సో హ్మ్. ఇంకోటి ఏంటంటే అలో డూప్లికేట్స్ అంటే దే కెన్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. అంటే ఇప్పుడు సేమ్ నెంబర్ ఉండొచ్చు. 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ కూడా రిపీట్ అవ్వచ్చు. ఓకే. కంటైన్ ఓకే. సో దే కెన్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్ అని. ఇప్పుడు హ్మ్. మనం లిస్ట్ తయారు చేసేద్దాం మేడం. లిస్ట్ ఈజ్ మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ ఐడియా ఉంది మేడం ఫస్ట్లో దీనికన్నా ముందు? అంటే లిటిల్ ఐడియా ఉందండి. నేను నేర్చుకునేదైతే జావా. బట్ నేను ఒక 2 ఇయర్స్ వరకు అయితే జావా స్క్రిప్ట్ మీద చేశాను. దట్ టూ అంటే కోడ్ అన్నీ ఫిక్స్ ఉంటది. జస్ట్ వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ చేశాను అంతే అండి. ఓకే మేడం. సో అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఆమ్, ఇక్కడ ఏంటంటే సో మీకు అరే ఐడియా ఉంది మేడం. ఆ! అరే ఐడియా ఉందండి. అరే అంటే ఏంటంటే ఇట్ స్టోర్స్ మోర్ దెన్ వన్ వాల్యూ అని. ఆ!
సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. అరేలో మనం ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ సైజ్ అని. అరే అనేది ఏంటంటే ఫిక్స్డ్ సైజు. అంటే ఇప్పుడు 100 అని డిక్లేర్ చేస్తే 100 ఎలిమెంట్స్‌నే మనం స్టోర్ చేసుకోగలం. ఓకే. అలాగే ఈ లిస్ట్ కూడా టైప్ ఆఫ్ ఎన్ అరే అనేసి. ఓకే మేడం. ఓకే అండి. సో లిస్ట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ అరే. ఇప్పుడు నేనేం చేస్తానంటే 0, 1, 2, 3, 5, 5, 6 ఇలా నేను అన్నీ ఇచ్చాను మేడం. సో ఇప్పుడు నేను ఏ లిస్ట్‌ని కాల్ చేశాను అనుకోండి. 0, 1, 2, 3, 3, 5, 5, 6 ఇక్కడ లిస్ట్లోని 3 ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాం. ఆర్డర్డ్, మ్యూటబుల్, అలో డూప్లికేట్స్. ఇందులో మూడిట్లో లిస్ట్లో మీకు సో ఇది ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. ఓకే మేడం. లిస్ట్ ఈజ్ ఇప్పుడు దీన్ని వేరియబుల్ అంటాం. లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని వేరియబుల్, ఇది అసైనింగ్ ఆపరేటర్. ఇందులో మీరు ఒక ఎరే లెక్క చూడండి, ఎరే లెక్క అనుకోండి. ఇందులో చాలా వాల్యూస్ స్టోర్ చేసాం. ఓకే మేడం. 0, 1, 2, 3, 3, 5, 5, 6 అనేది అంటే ఇందులో డూప్లికేట్ వాల్యూస్ అనేది మనం అలౌ చేయొచ్చు. ఇట్ కెన్ హ్యావ్ ఎ డూప్లికేట్ వాల్యూస్. అయితే ఇక్కడ ఇండెక్స్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 ఇండెక్స్ అనేది 0. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే జీరోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది తీసేసి 11, 12, 13, 14, 15, 16 ఓకే. సో ఏదో వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 11, 12, 13, 14, 15 అనేసి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఏ టైప్ అనేది మనకు తెలియదు అనుకోండి మేడం. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? పర్సంటేజ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పైన అన్నీ కాకుండా ఇప్పుడు లిస్ట్ చూస్తే చూడండి, ఏ లిస్ట్ అనేది ఏ డేటా టైప్ అంటే డేటా టైప్. ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? అన్ని ఈక్వల్ టు 7 అనేసి. ఓకే అండి. ఇక్కడ అందులో మన ఇండెక్స్ వాల్యూ అంటే ఎప్పుడు ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలిమెంట్స్ని కౌంట్ చేసేటప్పుడు 1 అని కౌంట్ చేస్తాం. ఇండెక్స్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 11 అనేది 0 ఇండెక్స్, 1 అనేది 12 సారీ 0, 1, 2, 3, 4, 5, 6 ఇవి ఇండెక్స్ నెంబరు. అదే లెంగ్త్ అనుకోండి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇలా అని. అలాగే ఇంకా మనం దీంట్లో ఏదైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొకటి లిస్ట్ వచ్చినప్పటికి యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ డేటా టైప్స్ అని. ఓకే. సో వీ కెన్ స్టోర్ మల్టిపుల్ అంటే లిస్ట్లోని స్ట్రింగ్ డేటా టైప్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్. సో నేను స్ట్రింగ్ లిస్ట్ అని తీసుకొని ఇందులో ఏంటంటే ఇక్కడ హాయ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి మై నేమ్, ఓ సారీ మేడం, ఓకే, ఈజ్. సో స్పేసెస్ కావాలి అంటే ప్లస్ హ్యాష్ సింగిల్ కోట్లో పెట్టాలి కదండి. సింగిల్ కోట్స్ స్పేస్ ఇవి. అవును మేడం. సో ఇప్పుడు అంటే ఈవెన్చువల్గా అలా అర్థమైపోద్ది మేడం. హాయ్ మై నేమ్ ఈజ్ వినోద్ అని వచ్చింది. చూడండి ఇక్కడ కూడా స్ట్రింగ్, ఇది నెంబర్ టైప్. ఇక్కడ n = 7 అనేది లిస్ట్ టైప్, ఎందుకంటే ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి హాయ్ మై నేమ్ ఈజ్ వినోద్ అని 1, 2, 3, 4 ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు లిస్ట్ ఏం చెప్తుందంటే యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ అనేసి టుగెదర్. అంటే మనం లిస్ట్ని అంటే మీరు నెంబర్స్ని స్టోర్ చేయొచ్చు, లేదంటే స్ట్రింగ్స్ని కూడా స్టోర్ చేయొచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే మిక్స్ లిస్ట్ అనేసి తీసుకుంటున్నాను మేడం. మిక్స్ లిస్ట్ అని తీసుకోవడం వల్ల ఏంటవుతుందంటే ఇక్కడ సో మనం 3.6 అని తీసుకున్నాను అనుకోండి. ఈ 3.6 అనేది ఏం టైపు? ఫ్లోట్. ఇక్కడ హలో అని తీసుకున్నాను, ఇది స్ట్రింగ్.
సో అలాగే ఇక్కడ 7 తీసుకున్నాను. ఏంటి సార్? ఓకే. ఇంకొక 7 తీసుకున్నాను. చూడండి మేడం, హ్మ్. ఇక్కడ ఒక 7 తీసుకున్నాను. ఈ 3 ఈ 7 ఇది 7 అనేది నెంబరు ఇంటీజర్ టైపు. ఈ 7 అనేది ఏంటంటే స్ట్రింగ్ టైప్. ఈ 2 ఒకటి కాదు. హ్మ్. అర్థమైంది కదా మేడం? ఎందుకంటే కోట్స్‌లో ఆ! ఉంటే అది నెంబర్ కాదు. దాన్ని స్ట్రింగ్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే. సో మళ్ళీ ఇక్కడ నేను 7.0 ఇచ్చాననుకోండి. ఈ 7.0 ఈ 7 కూడా ఒకటి కాదు. ఈ 7.0 హ్మ్. అనేది ఫ్లోటింగ్ ఫ్లోట్. పాయింట్. ఇది ఏంటంటే ఇంట్. ఇంటీజర్. సో ఇప్పుడు నేను మిక్స్ లిస్ట్ అని ప్రింట్ చేశాననుకోండి. చూడండి ఆ లిస్ట్ మొత్తం వస్తుంది మనకి. హ్మ్. ఇప్పుడు ఓకే. నేను ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ హోస్. ఇస్తే అంటే మన ఫస్ట్ నుంచి ఉన్నవన్నీ వస్తాయి. ఇక్కడ మిక్స్ లిస్ట్ ఎక్కడుందో చూస్తే ఇక్కడ 2 ఇక్కడ ఉన్నవి ఏంటంటే లిస్ట్‌లోని ఇది కూడా. హ్మ్. సో ఇలా ఉందంటే అది ఒక లిస్ట్. అది ఏ టైప్ అని అడిగితే లిస్ట్. బట్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ డేటా టైప్స్ అని లిస్ట్‌లో. హ్మ్. సో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ డేటా టైప్స్ అని మేడం. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ అనేసి ఇలా తీసుకున్నాను. లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ అంటే లిస్ట్లో ఇంకొక లిస్ట్ ఉండడం. సో దాన్ని ఇప్పుడు నేను 3 కామా ఇలా రాసి ఇంకో 3 కామా 4 కామా 4 అండ్ 5 కామా. సో ఇక్కడ నేను ఏదో ర్యాండమ్ నెంబర్ ఇస్తాను మేడం. హ్మ్. ఓకే అండి. ఇక్కడ ఓకే. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఫస్ట్? 1, 2, 3, 4, 5, 6. సో 6. 1, 2, 3, 4 అని కౌంట్ చేసుకుంటాం. ఈ లిస్ట్‌ని అంతటిని ఒక వాల్యూ. ఓకే. హ్మ్. ఇది సబ్ లిస్ట్. అది సబ్ హ్మ్. లిస్ట్ మేడం. మామూలుగా మనం లిస్ట్‌లో చూసుకుంటే 1, 2, 3, 4 అనేది ఉంది. ఇప్పుడు హ్మ్. నేను లిస్ట్ ఆఫ్ లిస్ట్ అని లిస్ట్ ఆఫ్ లిస్ట్ కాల్ చేసి. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసాం అనుకోండి మేడం, లిస్ట్ ఆఫ్ లిస్ట్. సో జీరో అనేది జీరో, ఇక్కడ జీరో ఏంటంటే 3. 3. సో ఇక్కడ నేను ర్యాండమ్గా మీరు ఒక 1, 8, 7, 9 అని తీసుకున్నాను. సపోజ్ 0. సో ఇది హ్మ్. ఏంటంటే 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ 1. ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ 3rd. ఇండెక్స్. వాట్ ఈస్ ద హైయెస్ట్ ఇండెక్స్ నెంబర్ ఇక్కడ? 3. 3rd. ఆ! వాట్ ఈస్ ద లెంగ్త్? లెంత్ వచ్చి 4. 4. గుడ్ మేడం. ఓకే. సో ఇప్పుడు మనకి ద సెకండ్ లిస్ట్ ఇన్ ద లిస్ట్ అనదర్ లిస్ట్. ఇక్కడ సెకండ్ లిస్ట్ ఉంది. హ్మ్. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. సో లిస్ట్లో లిస్ట్ ఉంది. కానీ మనం కౌంట్ చేసినప్పుడు చూడండి, కామా ఉంటే దాన్ని ఒక ఎలిమెంట్ కింద కౌంట్ చేసుకోవాలి. ఓకే. ఇది సపరేటెడ్ లిస్ట్లో ఉంది కాబట్టి. సో హ్మ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ లిస్ట్లోని మనకి ఏ నెంబర్ అయినా కావాలనుకోండి మేడం. ఓకే. సో మనం చేసే దాంట్లో ఇప్పుడు అయితే సపోజ్ మీరు ఇలా 2, ఇలా చేశారనుకోండి మేడం. హ్మ్. ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే సో సేమ్ లిస్ట్నే ప్రింట్ చేసింది మేడం. సో లిస్ట్నే ప్రింట్ చేసింది. సో దీన్ని ఇక్కడ ఈ ఆపరేటర్స్ని యూజ్ చేయకూడదు. అది మీకు తర్వాత దేంట్లో యూజ్ చేస్తారో నేను చెప్తాను. అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఈ వాల్యూ ఇది తీసుకొని ఓకే. కిందకు వచ్చిన తర్వాత లిస్ట్ ఉంది. అయితే మీకు ఈ లిస్ట్ అనే లైన్ ఆఫ్ కోడ్ ఎక్కడో స్టార్టింగ్లో రాశారు.
ఒక 6 మంత్స్ ప్రాజెక్ట్‌లోని 6 హ్మ్. మంత్స్ అయిపోయిన తర్వాత మీకు 1000 లైన్స్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఓకే. హ్మ్. మీకు సో ఇండెక్స్ 3లో ఏంటుందో అంటే మీకు లిస్ట్‌లోని మీకు ఆహ్, ఏం వాల్యూస్ ఉన్నాయో తెలియాలి. తెలియదు. అంటే అంటే ఆ! 98787987 అనే వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు ఇది ఎక్కడుందో లేదంటే ఏ ఫైల్‌లో ఉందో మీకు 4, 5 ఫైల్స్ ఉన్నాయి. అందులో ఈ ఈ హ్మ్. ఈ నంబర్ ఉందో చెక్ చేసుకోవడానికి మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు. సో, దీనికి మనం ఏం చేస్తామంటే ఈ నంబర్ 987 87 9 తర్వాత 87 రైట్ మేడం. 87 ఇనే ఆహ్, ఆ లిస్ట్ లిస్ట్‌లో ఉంది. ఆ లిస్ట్ పేరేంటంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ అండ్ అనేసి. లిస్ట్. హ్మ్. సో, ఇక్కడ ఇలా ఉందనుకోండి. ఉంటే ఏం చేస్తుందంటే ఒకవేళ ఉంటే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఓకే. సో, ఆ వాల్యూ దీన్ని ఏమంటారంటే కీవర్డ్ అంటారు ఇన్ అనేది. హ్మ్. సో, ఇక్కడ ఏమంటున్నామంటే ఈ వాల్యూ ఇందులో ఉందా అనేసి. సో, ఎవరైనా అప్పుడు మనం చెక్ చేసేటప్పుడు ఉందనుకోండి జస్ట్ ట్రూ అని ప్రింట్ చేస్తది. ఇప్పుడు నేను ఇక్కడ 7 తీసేసి 5 పెట్టాననుకోండి మేడం. ఫాల్స్. హ్మ్. ఫాల్స్. సో, లిస్ట్‌లో ఏదైనా ఒక ఐటెమ్ ఉంటే ఆహ్, ఇప్పుడు ఇంకో కీవర్డ్ ఉంది. ఆ కీవర్డ్ ఏంటంటే ఇక్కడ దీనికి ముందు నాట్ అని రాసాం అనుకోండి. హ్మ్. 987985 నాట్ ఇన్ ఏ లిస్ట్ అనేసి ఓకే. అప్పుడు ట్రూ ట్రూ అవుతుంది. ఎందుకంటే ఇది లిస్ట్‌లో లేదు కాబట్టి. సో, ఓకే. ఇలా మనం చాలా చేయొచ్చు. సో, ఇప్పుడు మీరు నేర్చుకున్న దాంట్లో మాక్సిమం అర్థమై ఉంటాయి లిస్ట్ గురించి. సో, డోంట్ వరీ మేడం. అంటే ఒకవేళ అర్థం అవ్వకపోయినా సరే ఆహ్, ప్రాక్టీస్ చేసినప్పుడు మనం నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకోటి చెప్తే ఇందులో మెథడ్స్ ఉంటాయి మేడం. ఓకే. సో, మీకు క్యాన్వాస్‌లో అప్‌లోడ్ చేస్తానులెండి. అంటే కోర్సు హ్మ్. ఒకసారి మీరు ఎన్రోల్ అయితే ఆ కోర్స్‌లో ఆ మెథడ్స్ ఎన్రోల్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే పిఆర్ఐఎన్‌టి ప్రింట్ ఆఫ్ లిస్ట్ లిస్ట్ అని ప్రింట్ చేశాను అనుకోండి మేడం. హ్మ్. సో, ప్రింట్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే ఎర్రర్ ఇన్పుట్ చూయించండి. ఎర్రర్ ప్రింట్ లిస్ట్ లిస్ట్. సో, ఇక్కడ మనం దాన్ని డిక్లేర్ చేయలేదు. ఓన్లీ జస్ట్ ఆ! అది కాల్ చేసాం. కాల్ చేసాం. సో, నేనేం చేశానంటే ఈ లిస్ట్ అనేది తీసుకొని ఇక్కడ కాపీ చేసి సో, దీన్ని నేను డిలీట్ చేసేసి ఈ హ్మ్. సెల్‌లో ఇది ఇక్కడికొచ్చిన తర్వాత ప్రింట్ ఆఫ్ లిస్ట్ అని. ఇప్పుడు ఈ ప్రింట్ చేస్తే ఓకే. గ్రేట్. ఇది అయింది. సో, ఇప్పుడు ఇది రన్ చేసిన తర్వాత నేనేం చేశానంటే హ్మ్. ఇప్పుడు మీకు ఒక వాల్యూ యాడ్ చేయాలి మేడం. మీరు ఒక వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఓకే. 15 మినిట్స్ టైమ్. ఓకే. ఆ! సో, ఒక వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ వాల్యూ యాడ్ చేసేటప్పుడు ఏమవుతదంటే దానికి ఒక మెథడ్ ఉంటది. ఆ మెథడ్ అంటే అపెండ్ అని. సో, ఆహ్, మన వేరియబుల్ నేమ్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ సారీ లిస్ట్. లిస్ట్ అని రాసాం. ఇక్కడ ఏం చేస్తానంటే డాట్ అని పెట్టగానే మీకు మెథడ్స్ వస్తుంటాయి. అపెండ్ అని. ఓహ్! హ్మ్. ఇక్కడ నేను ఏం చేశానంటే లాస్ట్‌లోని 100 అనే వాల్యూ యాడ్ చేశాను. హ్మ్. ఇప్పుడు ప్రింట్ లిస్ట్ అని అదే మన వేరియబుల్ నేమ్‌ని ప్రింట్ ఆ! చేశాను. ప్రింట్ చేస్తే ఆ వాల్యూ లాస్ట్‌లో యాడ్ అయిపోయింది. ఓకే. ప్రింట్ మెథడ్. సో, ప్రింట్ మెథడ్‌లో మనకేంటంటే మీరు ఏదైనా సరే అపెండ్ మెథడ్ యూజ్ చేస్తే ఆ మెథడ్ అది ఆ వాల్యూ అనేది లాస్ట్‌కెళ్ళిపోతాయి. ఇందులో మీకు మిగతా మెథడ్స్ ఉన్నాయి. నేనవి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్‌గా ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తాను. నేమ్ ఏంటంటే ఆహ్, వినోద్ అనే నేమ్ ఇచ్చాను. అందులో హ్మ్. సపోజ్ 1, 3, 2, 5, 4, 6, 8, 7, 9 ఇచ్చాను. ఇక్కడ ఇది ఉంది. హ్మ్. ఇప్పుడు నేనేంటంటే ప్రింట్ వినోద్ అన్నాను. ఓకే. ప్రింట్ వినోద్ అంటే అందులో ఉన్న వాల్యూస్ అన్ని మనం హ్మ్. యాక్సెస్ చేసాం. ఇప్పుడు నేను ఇంకొక సెల్ ఓపెన్ చేసి ఇందులో నేను ఏం చేశానంటే వినోద్ డాట్ షార్ట్ అనే మెథడ్ యూజ్ చేశాను. ఓకే. ఈ షార్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే
ఇక్కడ కాల్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి సో, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ న్యూ సెల్ అంటే మరి ఫస్ట్ నుంచి రాయాలా అండి ఇక్కడ? ఏంటి మేడం? న్యూ సెల్ తీసుకుంటున్నాం కదా ప్రతిసారి. సో, అప్పుడు మరి మనం ఫస్ట్ నుంచి ఈ మెథడ్ అంతా రాయాలండి. అంటే వినోద్ రాయక్కర్లేదు మేడం. అది రాసి అది ప్రింట్ చేయాలి. నేనిక్కడ ప్రింట్ చేయలేదు. మామూలుగా రన్ చేశాను కాబట్టి అవ్వలే. ఓహ్! ఇప్పుడు నేనేం చేశానంటే వినోద్ అని పెట్టి రన్ చేశాను. సో, ఓకే. గ్రేట్. ఇప్పుడు షార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇందాకల 1, 3, 2, 5, 4 అలా మీకు ఒక డేటా ఆర్డర్ ఇచ్చారు. ఆ డేటా ఏంటంటే చాలా గజిబిజిగుంది. అంటే ఒక దగ్గర 4, ఒక దగ్గర 9, ఒక దగ్గర 8 అంటే అన్నీ ఆర్డర్‌లో లేవు. ఆర్డర్‌లు. హ్మ్. అప్పుడు మనం ఏ మెథడ్ యూజ్ చేస్తాం అంటే షార్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. అదేంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. సో, నేనిక్కడ ఏం చేశానంటే ఆహ్, సో, ఇప్పుడు నేను వినోద్ డాట్ అపెండ్ సారీ మళ్ళీ షార్ట్ వచ్చింది. సారీ. అపెండ్ మెథడ్ యూజ్ చేశాను. అపెండ్ మెథడ్‌లో నేను 10 పాస్ చేశాను. 10 మనకు లేదు. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను. ప్రింట్ చేస్తే చూడండి 10 కూడా యాడ్ అయిపోయింది. ఆ! ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నేను వినోద్ డాట్ ఏపీపీ అండ్ అపెండ్ వచ్చినప్పుడు నేను 11 యాడ్ చేసి మళ్ళా ప్రింట్ వినోద్ అని పాస్ చేశాను అనుకోండి. సో, ఫస్ట్‌లోని చూసారా మీకు డిఫరెన్స్? ఆ! ఫస్ట్‌లోని ఇక్కడ 10, 10 ఎందుకంటే ఇది 2 సార్లు యాడ్ అవుతది. ఈ అపెండ్ అనేది 2 టైమ్స్ తీసుకుంది. అందుకే మనం సెపరేట్‌గా క్రియేట్ చేయాలి. సో, ఇది డిఫాల్ట్ వాల్యూస్‌ని తీసేసుకుంటది. ఆహ్, ఓకే. లిస్ట్ అనేది. సో, ఇక్కడ మనం ఏం చేసిందంటే అది షార్ట్ చేసి మళ్ళా యాడ్ చేసి మళ్ళా షార్ట్ చేసినప్పుడు ఇంకొకసారి యాడ్ చేసింది. సో, అందుకే మనం ఏం చేస్తామంటే ఒకేసారి ఆ వాల్యూ ఏదైతే ఉందో ఒకేసారి చేస్తే దాంట్లోని ఇప్పుడు చూడండి మళ్ళా 10, హ్మ్. 11, 11, 10 ఇప్పుడు మళ్ళా నేను ప్రింట్ చేశాననుకోండి 10, 10, 10, 11, 10 మళ్ళీ అలా యాడ్ ఆ! చేస్తూ వెళ్తుంది వాల్యూ. ఓకే. ఓకే. సో, ఇది ఇంకా అలా యాడ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకో 10 యాడ్ చేసింది. సో, ఇంకో 10. సో, ఇది ఎలా అంటే అపెండ్ మెథడ్. సో, దీని గురించి మీకు డీటెయిల్‌గా హోంవర్క్ ఇస్తాను. ఆ హ్మ్. హోంవర్క్‌లో చూడండి. రాకపోతే అప్పుడు నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. మీకు నిన్న టపుల్స్ చెప్పాను కదా! టైం అయిపోతుంది. టపుల్స్. సో, ఇంకొకటి డౌట్ ఉందండి. ఇప్పుడు కాల్‌లో లిస్ట్ ఉంది కదా! దాంట్లో సబ్ లిస్ట్‌ని మాత్రమే కాల్ చేయొచ్చా అండి? ఇన్ కేస్ మనకు కావాలంటే? సో, దీనికి కావాలంటే ఇప్పుడు హ్మ్. ఆహ్, సో, ఇప్పుడు నేను చూసారా 1 అని ఆ! పాస్ చేశాను. 1 అంటే ఇందులో ఉన్నవన్నీ వచ్చాయి. హ్మ్. ఇప్పుడు మీరు కొంతమంది ఎలా చేస్తారంటే ఇప్పుడు దీని గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఇప్పుడు ఓకే. చూడండి ప్రింట్ లిస్ట్ 1, 1 అని ఉంది. ఇక్కడ 1, 1 ఆ! ఉందంటే ఇక్కడ 1 కానీ మంచి క్వెషన్ అడిగారు మేడం. 1 అంటే ఇక్కడ ఎంత 0, 1, 2, 3 కదా! 1 అవును. అంటే ఇదంతా వస్తది. హ్మ్. ఇప్పుడు సబ్ లిస్ట్‌లో 1 కావాలి మనకి. సబ్ లిస్ట్‌లో 1 ఎంతుంది? ఇక్కడ మీకు ఇక్కడ ఇది 0 1. ఇది 1 అంటే 4. హ్మ్. ఇప్పుడు అర్థమైంది మేడం? ఆ! అర్థమైందండి. ఓకే. అర్థమైంది. ఇదెందుకు యూజ్ చేస్తాము అని. హ్మ్. సో, లిస్ట్‌లోని ఇలా ఉంటే దాన్ని అలా యాక్సెస్ చేస్తాం. మనకి లిస్ట్ ఒకటే కావాలనుకోండి ఆ నంబరు ఇండెక్స్ నంబర్ ఇస్తాం. 0, 1, 2, 3 హ్మ్. ఈ 4 ఓకే. ఐ థాట్ 2 నేను 4, 4 అని రాసినట్టు అనుకున్నాను. కాదు. ఇది 5. సో, ఇప్పుడు ఆ! మీకు ఇలా లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్‌లో సబ్ లిస్ట్ ఉంది. సబ్ లిస్ట్‌లో ఇంకొకటి యాక్సెస్ చేయమన్నారు. అప్పుడు మనం ఎలా యాక్సెస్ చేస్తాం? ఓకే. లిస్ట్ ఆ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో రాస్తాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అని రాసి అప్పుడు ఆ సబ్ లిస్ట్ ఏ ఇండెక్స్. ఆర్డర్‌లో ఉంది? 0, 1లో ఉంది. అందులో హ్మ్. మీకు 1 కావాలి. ఇప్పుడు నేను 1 కాకుండా 2 అని పెట్టాననుకోండి. 4 నంబర్ 4 నంబర్ పెట్టాను. 4 అంతే మేడం. హ్మ్. సో, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం మంచిగా సక్సీడ్ అవుతాం. సో, హ్మ్. ఇప్పుడు ఆహ్, టపుల్స్ గురించి చెప్తాను. సో, నేను స్లోగా ఎళ్తున్నాను ఏంటంటే మాక్సిమం మీకు ఈ బేసిక్స్ అన్నీ అర్థమయ్యాయనుకోండి మేడం. హ్మ్. అప్పుడు మీకు ఏదైనా సరే ఇప్పుడు లిస్ట్‌లోని
ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లిస్ట్‌లోని మనం చేసేదేంటంటే లిస్ట్‌లో చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం కదా మేడం! అవును. ఇక్కడ ఓపెన్, క్లోజ్డ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఇలా ఓకే. యూజ్ చేస్తాం మేడం ఓకే. టపుల్స్‌లో. సో, ఈ సైన్ ఏమంటాం అగైన్? కామెంట్. కామెంట్. అంటే అది మనం మాత్రమే చదువుతాం. ఆహ్, ప్రోగ్రామింగ్ చదవని. ఇప్పుడు ఇది ఆర్డర్డ్. ఆర్డర్డ్ అంటే దే మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే. ఎల్ఈఎంఈఎన్టీఎస్. సో, ఒక్కొక్కసారి నేను స్పెల్లింగ్ మిస్టేక్స్ తప్పు రాస్తాను మేడం. పర్లేదండి. అంటే ఇవి ఐటెమ్స్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్ కదండీ ఆర్డర్డ్ అంటే? ఆ! ఆర్డర్డ్ ఓకే. ఇది ఒక ఆర్డరే మెయింటైన్ చేస్తుంది మేడం. ఇక్కడ మీరు ఓకే. ఇక్కడికొచ్చినట్టుగైతే సో, అది మీకు వేరే క్లాస్‌లోని ఇందులోనే ఇక్కడ ఓకే అండి. మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఇది అది ఒకటే. ఇక్కడ హ్మ్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ అనేది మ్యూటబుల్. ఐటెమ్స్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. ఇదేంటంటే ఇమ్యూటబుల్ అని. ఓకే. మీకు అర్థమైంది మేడం? అర్థమైందండి. అంటే కొంచెం కన్‌ఫ్యూషన్ ఉంది ఇది. సో, ఏది కన్‌ఫ్యూజన్ ఉంది మేడం? కన్‌ఫ్యూజన్ ఉంటే అంటే టపుల్స్ ఇమ్యూటబుల్, మ్యూటబుల్ దగ్గర కొంచెం ఇక్కడ కన్‌ఫ్యూషన్ ఉందండి. అది మ్యూటబుల్ మేడం. అంటే మనం చేంజ్ చేయొచ్చు. ఇది ఇమ్యూటబుల్ ఓకే. చేంజ్ చేయలేం. అదే గుర్తుపెట్టుకోండి ఓకే. మైండ్‌లో. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనం ఇమ్యూటబుల్ దగ్గరికొచ్చేసినప్పుడు దే కెన్నాట్ బీ చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. హ్మ్. దే కెన్ సో, దీన్నేమంటారంటే అలో డూప్లికేట్ వాల్యూస్. హ్మ్. సో, డూప్లికేట్ వాల్యూస్ అంటే దే కెన్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే. సో, ఇది మేడం. అంటే ఇక్కడ ఇది డూప్లికేట్ వాల్యూస్ తీసుకుంటది. సో, ఇప్పుడు దీంట్లోని మీకొచ్చినప్పటికి ఏమవుతదంటే ఫస్ట్‌లోని ఆహ్, దీన్ని ఎలా డిక్లేర్ చేయాలి మనం అంటే ఇప్పుడు నేను ఇది టపుల్స్ గురించి. టపుల్స్ డిక్లేర్ చేసినప్పుడు నేను ఇక్కడ ఒక వేరియబుల్ ఏదో తీసుకుంటున్నాను టపుల్ అనేసి. స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయకూడదు మేడం. ఓకే. ఓకే. బ్రేసెస్. ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ యూజ్ చేయాలి. సో, నేను ఇక్కడ ఏదో యూజ్ చేయాలంటే ఇది. అంతే. హ్మ్. సో, లిస్ట్‌కి, టపుల్స్‌కి మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా అప్పుడు అది మంచిగా నేర్చుకున్నారనుకోండి మేడం. ఓకే. నెక్స్ట్ మనకి సో, నేను ఇక్కడ 3, 4 సారీ 4, 5, ఇచ్చాను మేడం. సో, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నేను 3 ఇచ్చాను. ఇక్కడ సో, నేను ప్రింట్ చేసినప్పుడు ఏ టపుల్ అని ఇస్తే ఇక్కడ నేను రన్ చేశాను అనుకోండి. అదిగో స్లో అయిపోయింది మేడం. సారీ మేడం. ఇట్స్ ఓకే అండి. నో ప్రాబ్లమ్. యాక్చువల్‌గా ఇక్కడ నాది ఇంటర్నెట్ స్పీడ్‌గానే ఉంటది యాక్చువల్‌గా ఇక్కడ. అది. సో, ఒక్కొక్కసారి అలా అవుతుంటది. పర్లేదండి. అదే సెకండ్ క్లాస్‌లో మీకు ఇలా అయిందంటే బాధ అనిపిస్తుంది. ఏం లేదండి. మీ పేరు వినోదా అండి? అవును మేడం. కోదండరాము, వినోద్. ఓకే. సో, మీ పేరు నాగ మేడం కదా మేడం? వర్ధిని. నాగవర్ధిని. నాగవర్ధిని. ఓకే మేడం. మాది విశాఖపట్నం మేడం. సొంతూరు. ఓకే. మాది ఆంధ్ర రాయలసీమ అండి. ఆహా! సో, నేను ఉండేదేంటంటే అమెరికాలో ఉంటాను మేడం. ఓకే. అదే అన్నారు అప్పుడు. యాక్చువల్‌గా టైమింగ్స్ కూడా సెట్ కాలేదు అంటే మీరు యూఎస్‌లో ఉంటాను అని చెప్పారు. హ్మ్. సో, అలా మీకు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా సరే రిఫర్ చేయండి మేడం. అండి. హ్మ్. మా ఆఫీస్‌లో కొలీగ్సే ఉన్నారు. నేర్చుకుంటామన్నారు. నేను రెఫర్ చేస్తానండి. హ్మ్. చేయండి మేడం. అంటే ఏ ప్రోగ్రామింగు ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 కోర్సెస్ నేర్పిస్తున్నాను. సో, నేను యాక్చువల్‌గా ఈ కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 12 మెంబర్స్ వరకు ఉండేవారు. వాళ్ళు 2 డేస్, 3 డేస్ కొంతమంది ఫీజు కట్టేసి ఎందుకంటే నేను ఇక్కడ రూల్ పెట్టానంటే ఆ రూల్‌కి కమిట్మెంట్ అయ్యి ఉంటాను మేడం. అంటే మీరు కోర్స్ కంటెంట్ ఇచ్చినప్పుడు, మీరు రూల్స్ చెప్పినప్పుడు అంటే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఎవరు అలా చెప్పలేదండి ఇంతవరకు. ఇన్ ఆహా! కేస్. హుహు. సో, అంటే నేనేమనుకుంటానంటే మనం ఓన్లీ చెప్పి వదిలేయకూడదు.
వాళ్ళకి గూడా ఆ! ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలని. అవును. ఏదో ఒకటి అంటే దాని మీద ఇష్టమన్నా ఉండాలి, లేదంటే భయమన్నా ఉండాలి. సో, అవును మేడం. అట్లయితేనే గెట్ అవుతారు. అదైతే కరెక్టే అండి. నేను కూడా దాన్ని ఫాలో అవుతాను. అవును మేడం. సో, ఆహ్, సో, అందు గురించే అతను సుమంత్ గారికి చెప్పాను. సార్ మీరు ఇలా ఇక్కడ చూడండి మేడం. ఒక 1 మినిట్ ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోద్ది మేడం. సో, ఇలా రూల్సే ఓకే. ఉంటాయి మేడం. రూబ్రిక్ ఉంటది. చీటింగ్ ఉండదు. చీటింగ్ చేయకూడదు. ప్రోగ్రామింగ్ అసైన్‌మెంట్ సబ్మిట్ చేయడం అవన్నీ ఉంటాయి. ఓకే. సో, ఈరోజు ఈరోజు ఏమైందో మేడం అలా స్లోగా ఎళ్తుంది. ఇట్స్ ఓకే అండి. ఒక్కొక్కసారి నెట్ స్లో మనకి సపోర్ట్ అవ్వదంతే. ఇట్స్ ఓకే. హ్మ్. ఓకే. యాహ్! అది నా నంబరే అండి. నాకు యాక్చువల్‌గా నాకు ఇంకో క్లాస్ ఉంటది మేడం ఇప్పుడు. ఓకే. ఓకే. ఇప్పుడు జావా క్లాస్ ఉంటది. సో, ఇది ఉంటది. ఇది అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎస్. కంటిన్యూ‌గా మీకు క్లాసెస్ ఉన్నాయి. ఓకే. హ్మ్. సో, మీకు ఆహ్, 1 అవర్ ఎక్స్‌ట్రా తీసుకోమని అంటే 30 మినిట్స్ ఎవ్రీ డే ఎక్స్‌ట్రా తీసుకోమంటే తీసుకుంటాను మేడం. సో, మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తారు మేడం. ఓకే. ఇప్పుడా అండి? ఆ! అగైన్ మళ్ళీ. ఒక్క 2 ఓకే. మినిట్స్ మాట్లాడి తర్వాత ఎండ్ చేస్తాను. సారీ మేడం అసల ఈరోజు ప్లాన్ చేసి ఇట్స్ నేను ఓకే అండి. చెప్పలేకపోయాను. నో ప్రాబ్లమ్. ఇప్పుడు డిస్కనెక్ట్ అయ్యి మరి నేను జాయిన్ అవ్వాలా అండి అందులో అయితే? జాయిన్ అవ్వండి మేడం. ఒక 2 మినిట్స్ తర్వాత మీకు హ్మ్. క్లోజ్ చేసేస్తాను మేడం. ఓకే. అయితే డిస్కంటిన్యూ చేస్తున్నాను. ఇది డిస్కంటిన్యూ చేయండి మేడం. చేసి హ్మ్. అందులో రండి. సో, థాంక్స్ మేడం. అంటే ఆహ్, అది మేడం. సో, ఇక్కడ ఇది ఈరోజు ఏమైందో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. హ్మ్. సో, మీరు ప్రాక్టీస్ అన్నారు కదండీ! అది ఎలా ఇస్తారు? అంటే నాకు ప్రాక్టీస్ అనేది కూడా ఇక్కడ నేనింకా సబ్మిట్ చేయలేదు మేడం. అంటే అందరిని తీసేసి ఫైనల్‌గా ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళని ఇక్కడ స్టూడెంట్స్‌ని బట్టి నేను హ్మ్. ఎలా ఉంటదంటే ప్రాక్టీసు కోర్స్‌లోని ఇప్పుడు మీకు అసైన్‌మెంట్ చూపిస్తాను మేడం. హ్మ్. ఇక్కడ ఫస్ట్ అసైన్‌మెంట్ వాళ్ళకి డ్యూ ఎప్పుడంటే డ్యూ డేట్ ఉంటది. ఆ డ్యూ డేట్ తర్వాత చేయకపోతే 3 అసైన్‌మెంట్స్ మిస్ అయితే ఆళ్ళు క్లాస్ ఫెయిల్ అయిపోతారు మేడం. ఓకే. ఇగోండి. సో, ఇది మే 3కి అవైలబుల్‌గా ఉంటది స్టూడెంట్స్‌కి. షేర్ అవ్వలేదండి నాకు. ఓహ్! షేర్ చేయలేదా మేడం? సారీ. ఈరోజు హ్మ్. సో, ఇక్కడికొచ్చినప్పటికి ఇది ఇలా ఉంటది మేడం. అంటే హ్మ్. వీళ్ళకి ఫస్ట్ ఒక హోంవర్క్ ఇచ్చాను. ప్లీజ్ రైట్ ఎ జావా ప్రోగ్రామ్ టు డిస్‌ప్లే ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 టు ఎన్ అని. ఎంటర్డ్ ఓకే. బై యూజర్. ఇప్పుడు ఎంటర్డ్ బై యూజర్ అంటే ఇక్కడ స్కానర్ క్లాస్ యూజ్ చేస్తాం జావాలో. అదే పైథాన్‌లో అయితే ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆ! ప్లీజ్ డు నాట్ యూజ్ చాట్‌జీపీటీ ఫర్ హెల్ప్. ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చి చాలా ఇదయిపోయింది. ప్రతిదీ ఆన్సర్స్ దొరికేస్తున్నాయి అందులో. అంటే అప్పుడు నేర్చుకోలేరు మేడం. రాదు. అంటే హ్మ్. లాంగ్ రన్‌లో. యూజ్ ఓన్లీ గూగుల్. మేక్ ష్యూర్ దట్ ఇట్ షుడ్ బి యువర్ ఓన్ వర్క్. ఓకే. సో, ఇది వేరే వేరే వాళ్ళకి. అందులో పర్పస్ ఆఫ్ దిస్ అసైన్‌మెంట్ అని ఎందుకు ఈ అసైన్‌మెంట్ నేర్చుకుంటున్నాం అని పర్పస్. అప్పుడు వాళ్ళు ఓకే. అసైన్‌మెంట్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే క్రియేట్ ఎ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ యువర్ కోడ్ అండ్ డెమోన్‌స్ట్రేటింగ్ యువర్ ప్రోగ్రామ్. బీ ష్యూర్ టు డిస్కస్ ఈచ్ ఆఫ్ ద ఐటెమ్స్ ఆన్ ద రూబ్రిక్ బిలో. ఇది ఓకే. ఇన్‌స్ట్రక్షన్ ఇక్కడ రూబ్రిక్ ఉంటది. అప్‌లోడ్ యువర్ వీడియో ఫైల్ టు క్యాన్వాస్ 2. Ideally, you will be upload your video the same day as your code, but it's okay if you submit the video up to 2 days after the due date. 2 డేస్ అయిపోయిన తర్వాత డ్యూ డేట్ అయిపోయిన తర్వాత అయినా సరే యాక్సెప్ట్ 2 చేస్తాను డేసా? మేడం హ్మ్. వీడియో. హౌఎవర్ యూ విల్ నాట్ రిసీవ్ ఎనీ పాయింట్స్ అంటిల్ బోత్ యువర్ కోడ్ అండ్ వీడియో ఆర్ సబ్మిటెడ్. సో వాళ్ళు కోడ్ సబ్మిట్ చేయాలి, వీడియో సబ్మిట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే.
ఇది సో, ఆ రూబరిక్. వీడియో లెంత్ కూడా మెన్షన్ చేస్తారా అండి? అంటే ఈ 3, పర్టిక్యులర్ 3-5 టైమ్‌లో మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేయాలి మేడం. ఓకే. ఓకే. ఎక్కువ ఎందుకంటే ఆహ్, ఒక అప్‌లోడ్ స్టూడెంట్ ఏం చేశారంటే మీకు చూపిస్తాను మేడం. ఈ క్లాస్‌లోని ఒక స్టూడెంట్ నేనింకా గ్రేడింగ్ చేయలే. సాటర్‌డే చేస్తాను. మీరెక్కడ ఇలాగ చూసుండరు కోచింగ్ ఆ! సెంటర్‌లో. ఆహ్, ఇక్కడ సో, ఇక్కడ డేటా టైప్స్ అనే దగ్గర వాళ్ళు చేసేదేంటంటే ఈ వీడియో అప్‌లోడ్ చేశారు ఒక స్టూడెంట్. ఓకే. ఈ వీడియో అయితే 20 మినిట్స్ ఎంతో ఉంది మేడం నేను చూసినప్పుడు. ఓహ్! సో, 20 మినిట్స్ ఉంటే నేను గ్రేడింగ్ చేయలేను అంత వీడియోని. ఆ! అవును. అంటే షార్ట్‌గా ఏదన్నా కానీ చెప్పాలి సో, అంతే జస్ట్ కదండీ! పాయింట్ వాళ్ళు మాట్లాడేస్తే సరిపోద్ది. నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి. నా స్టూడెంట్ నేర్చుకోవాలి, గ్రో అవ్వాలి అంతే. ఓకే. సో, అది. సో, చాలామంది కోర్సు ఇష్టం లేకుండా నేనే మానిపించేస్తాను మేడం. ఎందుకంటే నా రూల్స్ ఫాలో అవ్వకపోతే. హ్మ్. సో, ఇది సో, ఈరోజు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంది మేడం. ఇట్స్ ఓకే అండి. సమ్‌టైమ్స్ ఇలా అవుతుంటది అంతే. హ్మ్. సో, ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత జస్ట్ కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కోడ్‌లో ఏవి ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కూడా నేను చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ ఓకే. క్లాస్ అని, సే ద నేమ్ ఆఫ్ ద క్లాస్ యూ రోట్. కొంతమందికి తెలీదు. మామూలుగా ఏదో చెప్పారనేసి ఏదో చెప్పేస్తా. అలా కాదు. ప్రతి పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నాకు. వాళ్ళు ఓకే. ముందుగుంటా ఆ కోడ్‌ని వాళ్ళు సబ్మిట్ చేస్తే నేను వాళ్ళకి ఎర్లీ బర్డ్ అనే ఒక పాయింట్ ఇస్తాను. ఓకే. సో, మేక్ ష్యూర్ దే హావ్ టు సబ్మిట్ బిఫోర్ మే 6 లోపే సబ్మిట్ చేసేయాలి. 11:59 తర్వాత అయిపోయిన తర్వాత ఈ అసైన్‌మెంట్ అనేది బ్లాక్ అయిపోద్ది. ఓహ్! ఓకే. సో, వాళ్ళప్పుడు చెయ్యరు. ఒక 20 పాయింట్స్ పోయాయనుకో, అలాగే 3, 4 అసైన్‌మెంట్స్ మిస్ అయితే వాళ్ళు ఆ క్లాస్ ఫెయిల్ అయిపోతారు. హ్మ్. సో, 80% రావాలి పాస్ అవ్వాలంటే. ఓకే. సో, అది మేడం. సో, మీరు ఈరోజు మళ్ళా ఏమనుకోకండి. ఎందుకంటే ఇట్స్ ఓకే. అది లోడ్ అవుతూనే ఉంది. సో, నాకిక్కడ అంటే ప్రాబ్లమ్ వచ్చేదండి. అంటే ఆఫీస్ ఉంటది కదా! సో, అందుకని కొంచెం టైమింగ్స్‌తో ఒక డిఫరెన్స్ తప్ప మిగతాదైతే ఏం లేదండి. ఇంగంతే. హ్మ్. సో, మీరు కూడా ఎర్లీ మార్నింగ్ 6:30కి లెగడం అంటే నేను అనుకున్నాను మేడం. చాలామంది నాకిక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళంటే పర్వాలేదు. సో, యాక్చువల్‌గా నేను ఇండియాలోని ఇచ్చే డబ్బులైతే నాకు సరిపోవు మేడం. మామూలుగా ఆ! స్టూడెంట్ దగ్గర తీసుకునే డబ్బులు. కానీ నేనేంటంటే నాకు చాలామంది స్టూడెంట్స్ ఉండేవారు. 20 మెంబర్స్ ఇప్పుడు జావాకైతే హ్మ్. 18 మెంబర్స్ ఉన్నారు. సో, అదైతే ఓకే. ఓకే. సో, ఓకే. నేనేం నమ్ముతానంటే నాకు స్టూడెంట్ ఒక్కలున్నా చాలు. హ్మ్. సో, రెగ్ వాళ్ళ మీద మీరు నేర్పించారు అంటే మేము నేర్చుకున్నందుకు ఇద్దరు సాటిస్ఫై అవ్వాలి. అంతే కదండీ! ఆ! నేను ఒక్కలున్నే చెప్తాను మేడం. రెగ్యులర్‌గా. హ్మ్. మిస్ అయితే ఆ ఒక్కళ్ళని కూడా తీసేస్తా. అంటే కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ! అని. సో, ఓకే. నేను మాక్సిమం ఈ వీక్‌లో బేసిక్స్ అయిపోతే మీకు అక్కడి నుంచి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అప్‌లోడ్ చేస్తుంటాను. మీరు హ్మ్. దయచేసి చాట్‌జీపీటీ యూజ్ చేయకండి. గూగుల్ యూజ్ లేదు. చేయండి మేడం. ఓకే. ఖచ్చితంగా అండి. ఇంటర్మీడియేట్ స్టేజ్‌కెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు హ్మ్. చాట్‌జీపీటీ నేను ఎండ్‌లో చెప్తాను. చాట్‌జీపీటీ ఎలా యూజ్ చేయాలని. మీకు రూల్స్ అన్నీ తెలిసిపోయిందనుకోండి మేడం. అప్పుడు మీరు వరీ అవసరం లేదు. ఓకే. ఓకే మేడం. సో, మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా మేడం? అహా! ఇప్పుడైతే ఏం లేవండి. థాంక్స్ మేడం. మీకు ఈ వీడియో పంపిస్తాను మేడం. ఓకే. ఓకే మేడం. సో, ఉంటాను మేడం. యాహ్! ఓకే అండి. క్యాన్వాస్ మీరు క్రియేట్ చేసాక ఆ లింక్ సెండ్ చేస్తారా అండి? ఆల్రెడీ క్యాన్వాస్ క్రియేట్ చేసేసాను మేడం. అదే కోర్సు. హ్మ్. మీకు లింక్ పంపించలేదు. పంపిద్దాం అనేసి. ఈరోజు ఓకే. యాక్చువల్‌గా నేను టపుల్స్, బూలియన్స్, డిక్షనరీసు, స్లైసింగు, ఇండెక్సింగ్ ఇవన్నీ ప్లాన్ చేశాను గానీ, ఇంటర్నెట్ నాకు సహకరించలేదు. ఇట్స్ ఓకే అండి. ఓకే. హ్మ్. సో, క్యాన్వాస్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను మేడం. మీరు ఏ రోజు ఏం చదవాలి అంటే రేపు క్లాస్‌కొచ్చేటప్పటికి ఏం చదువుకొని రావాలనేసి. హ్మ్. ఓకే అండి. ఓకే మేడం. గుడ్ మేడం. యాహ్! థాంక్స్ మేడం. యూ హావ్ ఎ గ్రేట్ మార్నింగ్ మేడం. యాహ్! థాంక్ యూ అండి. ఉంటాను మేడం. యాహ్! అండి. బాయ్. బాయ్ మేడం.